అకౌంట్ చేయించుకోండి, మీ అకౌంట్ లోన్ మా మీద పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా మనకి ఇల్లు కట్టుకోవడానికి, అది ఎంతమందికి పెండింగ్ ఉంది ఆ పాట? అవి అంటే ఒక 15 మందికి ఉంటాయండి. టిట్కో హౌసెస్ లోన్ శాంక్షన్ కాని వాళ్ళు మహా అయితే ఒక 15 మంది 20 మంది ఉంటారు. 80% అయిపోయింది. అది తీసేద్దాం. ఇంకపోతే ఆ 15 మందిని తీసేస్తే సుమారుగా ఇంకొక 100 మంది ఉంటారు. ఈ 100 మందికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి, 1,50,000. అదే కాంట్రాక్ట్ వచ్చింది. అదే కాంట్రాక్ట్ వచ్చిన వచ్చినాయి, మాకు మెసేజ్లు వచ్చినాయి, డ్రా చేసినట్టు కూడా మాకు మెసేజ్లు వచ్చినాయి. నెల్లూరు నగరంలో 52వ డివిజన్ వర్మశాలగుంట దగ్గర ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా 150 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా మీరు చూస్తుంటారు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, అతి నిరుపేద కుటుంబాలు. కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు. మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ 150 మందికి కూడా ఆల్టర్నేటివ్ గా సైట్స్ చూపించి అక్కడ హౌసెస్ కట్టిన తర్వాత వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఇల్లులన్నీ కూడా తొలగించి ఈ ట్రాక్ ని ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ ని శాంక్షన్ చేయడం కానీ, వారందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేయడంలో రిస్క్ తీసుకొని కూడా చేయించడం కూడా జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ఆ ఇల్లు కూడా చక్కగా కట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అదనంగా 35,000 రూపాయలని కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం కూడా చాలా మంది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం రోజులుగా ఆ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండానే ఆ ఇల్లు కంప్లీట్ కూడా కాలే. సుమారుగా 75% నుంచి 80% మాత్రమే ఆ ఇల్లులు కంప్లీట్ అయి ఉన్నాయి. అయితే నేను 2 రోజుల నుంచి చాలా హడావిడి చేస్తా ఉన్నారు. ఈ ఇల్లుని ఇమీడియట్ గా ఖాళీ చేయించాలా, కరెంట్ కట్ చేస్తాము, 6వ తేదీ సాయంత్రానికల్లా జేసీబీలు పెట్టి ఈ ఇళ్ళన్నింటినీ కూడా పగలగొడతామని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసి నిన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. అయితే మొన్న సాయంత్రం వారందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో వారందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి. వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు, అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇక్కడ మాక్సిమం ఉన్నాయి, మైనారిటీ కుటుంబాలు కూడా ఉన్నాయి. వారందరిలో కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు. ఈ రోజే ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఈ ఇష్యూస్ జరుగుతా ఉన్నప్పుడే అక్కడ ఒక వ్యక్తి కూడా మరణించడం కూడా జరిగింది. సో చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యం బాగలేక చాలా మంచాల మీద ఉండే పరిస్థితి కూడా ఈ రోజు మనం ఇక్కడ గమనించాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఇల్లు కంప్లీట్ చేసి వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ చూపించకుండా మరి వీరందరినీ కూడా ఈ రోజు రేపు సాయంత్రం లోపల ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్స్ చేయిస్తే పోలీసులను పంపించి డిఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా ఇక్కడికి పంపించి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే బలవంతంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలా అని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ను కూడా చూడడం జరిగింది. అయితే ఆ సందర్భంగా నేను ఆర్డీఓతో కానీ, కలెక్టర్ గారితో కానీ, కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కలెక్టర్ గారు అయితే చాలా స్పష్టంగా వెంటనే రెస్పాండ్ కూడా అయినారు. సో ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం అయితే నాకు అర్థమవుతా ఉంది. అట్లాంటి నిరుపేదల్ని మనం గనక బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఆయన వెంటనే ఆర్డీఓ గారికి కూడా రెఫర్ చేసి ఆమె ద్వారా నాకు కాల్ చేయించడం కూడా జరిగింది. ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించడం కూడా జరగదు అని చెప్పి నేను మాట కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ మళ్ళా కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయించినారు. ఈ రోజు సాయంత్రం లోపల మీకు కరెంట్ కట్ చేస్తాం, రేపు సాయంత్రం లోపల జేసీబీలు తీసుకొని వచ్చి ఇళ్ళన్నింటినీ కూడా పగలగొడతామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు, నేనేమి వివాదాస్పదం చేయట్లా, పొలిటికలైజ్ కూడా చేయట్లా. ఈ పేదవాళ్ళని కనుక మనం ఒకసారి కనుక చూస్తే అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి మరణించి కూడా అక్కడ ఉన్నాడు. సో చాలా మంది కాళ్ళకు ఆపరేషన్లు చేయించుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో చిన్న బిడ్డలను పట్టుకొని వృద్ధులు ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడి నుంచి కనుక తొలగిస్తే కనీసం చెట్లు కూడా సరిగా లేవు, చెట్ల కింద వాళ్ళు పడుకోవాలన్నా కూడా. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏం చెప్తా ఉన్నాం, ప్రతి నిరుపేదకు కూడా ఒక ఇల్లు ఉండాలా అని మనం చెప్తా ఉన్నాం. మరి ఇట్లాంటి నిరుపేదల గురించి మనం ఆలోచించుకోకుండా ఎక్కడెక్కడదో ఏదేదో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసుకుంటా మన కళ్ళ ముందు కనిపించే ఇట్లాంటి సుమారుగా ఒక 150 కుటుంబాలని ఈ రోజు ఇల్లు కనుక తొలగిస్తే వీళ్ళందరికీ కూడా వీళ్ళకి కనీసం చెట్టు కింద పడుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితులు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన రెస్పాండ్ అయ్యి నేను హామీ ఇచ్చినారు, వాళ్ళకి ఇమీడియట్ గా అయితే వాళ్ళని ఖాళీ చేయించడం అయితే చెయ్యము అని చెప్పి ఒక మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. సో ఈ 150 మందికి మీరు ఏదో ఒక హౌస్ చూపించండి. అంటే ఇప్పుడు 6 అంకణాల హౌస్, 6 అంకణాల స్థలం లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 70 to 80% కంప్లీట్ అయి ఉన్నాయి ఇల్లులన్నీ కూడా.
అది కంప్లీట్ చేయించేసి వీళ్ళందరినీ పంపిస్తామంటే తప్పకుండా మేము కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. వీరందరినీ ఇక్కడి నుంచి పంపించడంలో మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది. ఒకవేళ కనుక అవి కనుక పాసిబిలిటీ లేకపోతే వెంకటేశ్వరపురం దగ్గర కానీ అట్లా కొన్ని దగ్గరలో టిట్కో హౌసెస్ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిరుపేదలకి ఇవాళ 300 SFT అని చెప్పి పెట్టుకొని ఉన్నాం. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 ఇల్లు దాకా కూడా 300 SFT ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 150 కుటుంబాలకి అక్కడే మీరు శాంక్షన్ చేసినా పర్వాలే. సో టిట్కో హౌసెస్ మీరు శాంక్షన్ చేసినా, లేకపోతే ఈ ఆరంకణాల్లో ఉన్నటువంటి ఆ హౌస్ ని కంప్లీట్ చేసి ఇచ్చినా వీరందరూ కూడా ఇక్కడి నుంచి పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలనుకుంటే మాత్రం ఆ నిరుపేదలతో పాటు అండగా నిలబడడానికి నెల్లూరు నగరం అంతా కూడా అండగా ఉంటుందని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడడంలా, పార్టీలకు అతీతంగా ఆ నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడడం జరుగుతుంది. దయచేసి చెప్తా ఉన్నాము, ఆ 150 కుటుంబాలకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్, మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు చూపించేంత వరకు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటా ఉన్నాను. నా పేరు కామాక్షి. మాది చెట్టుకుంట రోడ్డు బర్మాషాలగుంట. అయితే నాకు 7 ఏళ్ళు అప్పటి నుంచి రైల్వే వాళ్ళ స్థలంలో మేము ఉంటున్నాము. మా పెద్దోళ్ళు 2-3 తరాలు గడిచిపోయి అందరూ చనిపోయారు. వాళ్ళకి ఇది 2వ తరమో, మాకు తెలిసి ఇది 3వ తరం అనుకుంటున్నాము. అప్పటి నుంచి రైల్వే వాళ్ళు వస్తానే ఉన్నారు, వెళ్ళిపోండి అని చెప్తానే ఉన్నారు. అప్పటి నుంచి కూడా మాకు దాదాపు నాకు ఇప్పుడు 34 ఏళ్ళు. అప్పుడు నేను 7 ఏళ్ల వయసు అమ్మాయిని. అప్పటి నుంచి కూడా వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నా కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇక్కడ ఉండే స్లమ్ ఇళ్లలో, అంటే మాలాంటి ఇళ్లలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా మార్చలేకుండా, ఎక్కడ కూడా మాకు ఫ్లాట్లు చూపించకుండా, ఎక్కడ కూడా మాకు సైట్ చూపించకుండా, ఇలాగే ఉన్న అధికారులు ఎంతో మంది గెలిచి ఉంటారు, పోయి ఉంటారు. నాకు అంత అవగాహన లేదు. అయినా కానీ ఈ రోజుటికి దాదాపు ఒక 34 ఏళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మాకు అంత స్థలం చూపించలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు 2019 ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు జగనన్న కాలనీలు అని చెప్పి హౌసెస్ ఇచ్చారు. వాటిల్లో ఏమంటే ఒక మనిషికి 2.5 లక్షల లెక్కన మీకు పైన అమౌంట్ వస్తుంది, మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్కి అప్పు చెప్పారు అనిల్ కుమార్ ఏదో అన్న. అటైతే అన్ని హౌసెస్ అయితే అయినాయి అంటున్నారు కానీ ఆ హౌసెస్ అయితే ఏది క్లియర్ కాలేదు. వాటికి సదుపాయాలు, కాలువలు కానీ, వాటికి కావాల్సిన బాత్రూమ్లు కానీ, వాళ్ళకి కావాల్సిన తలుపులు కానీ, కిటికీలు కానీ, ఇంకా వగేరా ఏమి పని చేయలేదు. సరే పని చేయలేదు, సరే పని చేస్తే మేము వెళ్తామని చెప్పి మేము పోయినసారి ఎలక్షన్ గెలిచినప్పుడు, ఇప్పుడు నారాయణ గారు గెలిచినప్పుడు కూడా మా వాళ్ళు అందరూ వెళ్ళి కూడా అడిగారు, సార్ ఆ బ్యాలెన్స్ పనులు చేస్తే మేము వెళ్ళిపోతామని. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. కానీ ఏంటంటే ఇక్కడ అలాగే ఆ మనోవ్యాధితోనే కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకొని మేము సక్రమంగా ఒక ఇల్లు 10,000 20,000 ఇచ్చి కూడా ఒక ఇల్లు పూరిల్లు కట్టుకునే స్థామత లేని పేదవాళ్ళం మేము. చాలా మంది మేము ఇలాగే నివాసం ఉంటున్నాము. కానీ ఏంటంటే మాకు ఇప్పుడు ఆ ఇల్లులన్నా మాకు రెడీ చేసి ఇస్తే మాకు కొంచెం ఆదరవుగా ఉంటది. ఆ కిటికీలు, దాళము, తలుపులు, బ్యాలెన్స్లు ఉన్న పెండింగ్ లో ఉండే పనులు అవి మాకు కానీ చేపిస్తే మాకు సంతోషంగా ఉంటది. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు అట్లా మీరు చేయలేకపోయినా కూడా మాకు ఏదైనా జిట్కో ఇల్లులు ఏదైనా శాంక్షన్ చేపించి ఈ పేదవాళ్ళకి మాకు కొంచెం కల్పిస్తే మాకు ప్రభుత్వం ఆదరవు చేసినట్టుగా ఉంటది. అది కాక ఏంటంటే ఇప్పటికిప్పుడు లేపేస్తాం, వెళ్ళిపోండి అని అంటే అందరం పాసి పని చేసుకునే వాళ్ళం. నెలకి 3,000 2,000 వస్తుంది. ఇంట్లో పిల్లలను సరిగా పోషించుకోలేక, భర్తలు అనారోగ్య పాలైపోయి, పెద్దవాళ్ళని సాకలేక ఎంతో ఇబ్బందులు పడతా జీవితం కొనసాగిస్తా ఉన్నాము. కాబట్టి మాకు అందరూ ఎవరైనా కూడా అందరూ మాకు న్యాయం చేయాల్సిందిగా, మా బర్మాషాలగుంట జనాలు కావచ్చు, ఓల్డ్ చెక్ పోస్ట్ వాళ్ళు కావచ్చు, రైలు కట్ట అంచునున్న పేదవాళ్ళు కావచ్చు, అందరికి మాకు న్యాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరుచున్నాం.